ఓకే. ఈరోజు మనం నేర్చుకొని పోయే పాఠం సమీపాన దేవుడు సమీపించని మానవుడు. సమీపాన దేవుడు సమీపించని మానవుడు. మనుషులుగా బ్రతుకుతున్న మనం దేవుడు ఎక్కడుంటాడంటే మనం కన్నులు పైకెత్తి చూసి ఎక్కడ చెప్తాం? బైబిల్లో కూడా దేవుడు ఎక్కడున్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు పరలోకమందున్నాడు అనే మాట మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం 9 నుంచి చదువుదాం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఓకే, దేవుడు ఎక్కడున్నాడంట? ఆయన మన తండ్రి అంట, ఆయన పరలోకమందున్నాడు. కానీ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న పాఠం పేరు ఏంటంటే సమీపాన దేవుడు సమీపించని మానవుడు. బైబిల్లో మనం చూస్తున్న ఈ మాట పరలోకంలో దేవుడు ఉన్నాడు అంటే ఈ లోకం కానీ మరో లోకంలో దేవుడు ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు అన్న సంగతి మనం వింటున్నాం. మరి నేనేంటి సమీపాన దేవుడు అంటున్నాను అంటే దగ్గరలో ఉన్నాడంట దేవుడు. సమీపం అంటే దగ్గరలో ఉన్నాడని చెప్తున్నాను. ఎలా ఉన్నాడు ఏంటి, మనం దాని ద్వారా ఏం నేర్చుకోవాలన్నదే పాఠం. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా రైట్, మనుషులు దేవుడు అనేసరికి ఎటువంటి భయం లేకుండా అసలు దేవుడు ఉన్నాడో లేడో అనే ఆలోచనలో బ్రతుకుతున్నారు. వారికి దేవుడు చెబుతున్న ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. మీ కన్నులు పైకెత్తి చూడుడి, మీ కన్నులు పైకెత్తి చూడుడి. కన్నులు నెత్తికెక్కే అంటాం కదా, అలాంటి వారు అంటే దేవుడు లేడన్న వాడికి దేవుడు చెబుతున్న మాట మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? నీ కళ్ళు పైకెత్తి చూస్తే కనిపించే అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు కానీ ఆ గ్రహాలు కానీ ఆ గ్రహాలలో ఒకటైన భూమిని కానీ ఎవడు వీటిని సృజించెను? దేవుడు లేడన్న వాడికి దేవుడు వేస్తున్న ప్రశ్న. ఎవడు సృజించాడు వీటిని? మన చుట్టూ ఉన్న కొండలను రాళ్ళనే మనం తయారు చేయలేమే. మరి ఇటువంటి పెద్ద పెద్దవి ఎంత పెద్దవంటే ఈ భూమి 195 దేశాలు కలిగినది. ఎన్ని దేశాలండి? 195 దేశాలు. వాటిలో భారతదేశం ఒకటి. 195 దేశాలు కలిగిన ఈ భూభాగాన్ని సృష్టించిన దేవుడు వీటికంటే పెద్దవైనవి గ్రహాలు, నక్షత్రాలు. భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దది. ఎవరు కలుగు చేశారు వాటిని? అదే చెప్తున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహమును బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా ఆయన యెహోవా అని కింద ఆయన బలం గురించి తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటేనను విడిచిపెట్టడు. చూడండి, అంటే దేవుడు లేడు అనుకునే వారికి దేవుడు వీటిని చూసి చెప్పిన ఆయన ఎవరు చేశారు వీటిని అంటున్నాడు. రైట్, దేవుడే వీటిని సమస్తాన్ని కలుగు చేశాడు. అయితే ఆ దేవుడు మనుష్యులుగా దూరంగా ఉండేవాడా?
మనుష్యులకు దూరంగా ఉండేవాడా? కుటుంబంలో పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు దూరంగా తండ్రి ఉంటాడా? పిల్లల దగ్గర పిల్లలతోనే, పిల్లలను పర్యవేక్షిస్తూ వారితోనే ఉండాలనుకుంటాడు. అవునా? దేవుడు కూడా అందరిలోనూ అందరితోనూ ఉండాలనుకుంటున్నాడు. ఎలాగా? అలా ఉన్నాడా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం, 26 నుంచి చదువుతాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కొనగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున. దేవుడు మనిషికి ఎందుకు ఆయుష్కాలము 70 లేదా 80 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాల ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంటే, తన్ను వెదుకు నిమిత్తం, అంటే దేవుణ్ణి వెదకాలని మనిషికి ఆయుష్ ఇచ్చాడు. అదే నిర్ణయ కాలం. దేవుడు ఆయుష్కాలం నిర్ణయించాడా? యోబు గ్రంథం 14లో ఉంటుంది, 10:14 అనుకుంటున్నాను. అంటే ప్రతి మనిషికి ఆయుష్ నిర్ణయించాడు. ఆ ఆయుష్లో తన్ను సృష్టించిన దేవుణ్ణి వెదకాలని. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు? వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. అంటే వారు ఎక్కడ నివసించాలో దానికి పొలిమేరలు ఏర్పాటు చేశాడు. పొలిమేరలు అంటే అక్కడ తప్ప ఇంకొక దగ్గర నివసించడానికి అవకాశం లేదు. అదే భూమి. భూమిని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళి సృష్టిలో బతకాలన్నా, ఏ గ్రహాల మీదకి వెళ్ళైనా, ఏ నక్షత్రాల మీదకి వెళ్ళైనా బ్రతకాలంటే అక్కడ బ్రతికే అవకాశం నీకు లేదు. ఎందుకంటే భూమి మీద మాత్రమే నరులు జీవించాలని వాటికి పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు. వేరొక గ్రహాలలో మనం ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఆహారం కానీ, గాలి కానీ, నీరు కానీ ఉండదు. అందుకోసమే గ్రహాల్లోకి వెళ్ళేవారు ఏం వేసుకుంటారంటే స్పేస్ సూట్ వేసుకుని వెళ్తారు. అందులోనే ఆక్సిజన్, ఆహారం అన్నీ అందుతాయి. అది లేకపోతే మనిషి అక్కడ చనిపోతాడు. దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటి? నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఓకేనండి. కిందకి చదువుతాం ఇప్పుడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఇదేంటి? ముందు చదివినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని చదివాం. ఇప్పుడేమంటున్నాడు? నేను ఎవరికి దూరంగా ఉండువాడును కాడు అంటున్నాడు. అంటే దేవుడు మనందరికి దగ్గర ఉంటాడా? దూరముగా ఉండువాడును కాను అని చెప్తున్నాడంటే దగ్గరగానే ఉంటాడు. ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఎలా దేవుడు మనకు దగ్గరగా ఎలా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. యాలి అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇదిగోండి, దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనకు దూరముగా ఉండేవాడు కాడు. కనుక ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున, యేసుక్రీస్తు నామమున, యెహోవా నామమున ఎక్కడైతే ప్రజలుగా కూడుకుంటామో వారి మధ్య ఉంటాను అన్నాడు. అంటే ఇప్పుడు మన మధ్య ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్య ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? అందుకోసం మన ఏమన్నారంటే, మన గురించి ప్రస్తావన చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం. అయితే
క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నవాడు ధైర్యము నిరీక్ష వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడ్ల మనము కాదు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అంటే ఆయన ఉంటాడా? ఉంటాడు. ఎవరంట ఇల్లు? మనమే. అంటే ఎవరైతే ఆయన నామమున 2-3 కూడి ఉంటారో అది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో కుటుంబం పెద్ద ఎవరు? దేవుడు. అంటే మనకి సమీపంగానే దేవుడు ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. సమీపాన దేవుడు, సమీపించని మానవుడు. ఎవరు సమీపించడం లేదు అంటే ఇది మందిరం లేదా చర్చ్ అంటే క్రిస్టియన్ మతస్థులది కాదు, దేవుని కుటుంబం. భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా ఎవరి పిల్లలు? దేవుని సంతానం. దేవుని సంతానం దేవుని కుటుంబంగా మార్చబడేదే ఈ మందిరం, ఈ చర్చ్. ఒక ప్లేస్, ఒక సహవాసంగా కూడుకోవడానికి మాత్రమే, కుటుంబంగా దేవుడు మన మధ్య ఉండడానికి ఒక ప్రదేశం. అర్థమవుతుంది? ఇక్కడికి యేసుప్రభుని నమ్మినోలే కాదు, ఎవరైనా రావచ్చు. అంతా తన పిల్లలే, ప్రపంచమంతా దేవుని పిల్లలే కదండి. అయితే ఎవరికైతే పాపక్షమాపణ జరగలేదో వారు కుటుంబంగా ఏర్పరచబడట్లేదు. ఎవరైతే పాపము క్షమాపణ పొందుతున్నారో వారు దేవుని పిల్లలుగా స్వీకరింపబడుతున్నారు, వారు దేవుని పిల్లలుగా కూర్చున్నారు. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. దేవుడు మనతో ఉన్నాడు, సమీపాన దేవుడు ఉన్నాడు. సమీపించని నరులుగా చాలామంది లోకంలో ఉన్నారు. మరి సమీపించి దేవునితో సహవాసం కలిగిన మనం దేనికోసం ఎదురు చూడాలో తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడ. నిత్యము ఉండే దేవుని నివాస స్థలం ఒకటి ఉంది. ఏదేది? పరలోకం. పరలోకమందున్న మా తండ్రి అన్నాం మనం. తన స్వరూపాన్ని, తన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచాడు తన పిల్లలుగా మనతో ఉండడానికి. కానీ పూర్తిగా నిత్యము నివసించే నివాస స్థానం ఒకటి ఉంది. అదేంటి? ఇది మనం కూడుకున్నప్పుడు మాత్రం ఉంటాడు మనతో, అవునా? మనం ఎప్పుడైతే 2-3 కూడుకుంటామో అప్పుడు మాత్రమే మనతో ఉంటాడు. మరి తర్వాత మీ దేహమే దేవుని ఆలయం, దేహంలో ఉంటాడు. మరి తండ్రితో పాటు మనం అందరం కూడుకునే స్థలం ఒకటి ఉంది, నిత్యము నివసించే స్థలం ఒకటి ఉంది. ఇది కొద్ది కాలం, అవునా? ఇది ఇలా కూడుకోవడం కొంత సమయమే. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన హృదయాల్లో దేవుడు ఉండడానికి మనం స్థానం కల్పిస్తున్నామా? ఇంకా లేకపోతే కల్పిస్తామని చెబుతున్నాం కానీ నిజమో కాదో ఒకసారి పరిశీలించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని ఆలోచనలోనే ఉంటావా నువ్వు? దేవుని మనస్తత్వంలోనే ఉంటావా? ఇక్కడ ఎలా అయితే ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటావా? అంటే దేవుడు నివసించడానికి స్థానం కూడా నువ్వు ఇవ్వట్లేదు అనమాట. అందుకోసమే ప్రకటన గ్రంథం 3:20 ఏమంటాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు నా స్వరం విని తలుపు తీసిన యెడల వానితో నేనును నాతో కూడా అతను కలిసి ఉందుము అంటాడు. అంటే ఆయన హృదయం దగ్గరికి వస్తున్నాడు. అదే వాక్యం, దేవుని మాట నీ లోపల ఉండాలనుకుంటున్నాడు. కానీ నువ్వు తలుపు వేసుకొని గడియ పెట్టి ఉంచావు, ఇంకేమొస్తాడు నీలోనికి? చర్చికి వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంటా ఆ డోరు, తాళాలు తీసుకుని వస్తావు ఇక్కడికి. అప్పుడు నీ హృదయంలోనికి దేవుని మాట ద్వారా లోపలికి వెళ్తుంది. అర్థమవుతుంది? అయితే నిత్యము ఉండే ఆ దేవుని దగ్గరికి, నిత్యస్థానమైన, నిత్యము నివసించే దేవుడు నివాసస్థానమైన ఆ పరలోకంలో మనము ఉండాలంటే ఎప్పుడు జరుగుతుంది ఆ పని? యేసు రెండవ రాకడలో. అది రెండవ రాకడ చాలా దూరంగా ఉందా, సమీపాన ఉందా? మొట్టమొదటి సమీపంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనకు అర్థమైంది.
ఇంకా దేవుడు ఆయన నిత్యస్థానమైన ఆ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి, నిత్యత్వంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈ విషయం ఎంతమంది తెలుసు? యేసు మొట్టమొదటిసారి వచ్చి పాపులను రక్షించడానికి తన ప్రాణం పెడితే, యేసు రెండవసారి వస్తున్నాడు తనను నమ్మిన వారిని, తన కోసం బ్రతికిన వారిని తనతో పాటు తీసుకువెళ్ళడానికి. ఆయన రెండవ రాకడ. ఈ రెండవ రాకడ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఆయన సమీపంలోనే ఉన్నాడా? ఉన్నాడు. అందుకోసమే పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవునికి సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఎక్కడ దేవుని తీర్పు ప్రారంభమవుతుందంట? దేవుని ఇంట. దేవుని ఇండ్లు అంటే ఏదని చెప్పుకున్నాం ఎంతవరకు? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మరి దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుద్దంట? మన దగ్గర ప్రారంభమవుద్దా? అంటే మనం సిద్ధపడి ఉండాలైతే. తీర్పుకు మొట్టమొదటి బలి అయ్యేది ఎవరంటే క్రీస్తును నమ్మిన క్రైస్తవులే. మన దగ్గరే ప్రారంభమైతే అంటున్నాడు. ఒకవేళ ప్రారంభమైతే మన పరిస్థితి అలా ఉంటే లోకంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి వారి గతి ఏమవుతుంది అంటున్నాడు పేతురు గారు. అంటే క్రీస్తులోనికి వచ్చిన మనం క్రీస్తు రెండవ రాకడ ఉందని ఎరిగి, దేవుడు సమీపంగా మనకు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి. రెండవ రాకడ అంటే ఏంటి? దాని అర్థం దేవుడు సమీపంలో ఉన్నాడు, మనల్ని ఆయనతో పాటు నిత్య జీవంలోనికి తీసుకువెళ్తాడు. ఆ సమీపాన ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనడానికే ఈ మాట అక్కడ రాయబడుతుంది. ఒకవేళ మనం నిరీక్షణ కలిగి రెండవ రాకడ కోసం యేసుక్రీస్తు ఎప్పుడొచ్చినా నేను సిద్ధం అని రెడీగా ఉండకపోతే ఏ రోజు ఎప్పుడు ఎలా వస్తాడో మనకు తెలియదు. అప్పుడు దేవుణ్ణి మనం సమీపించగలమా? దేవుడు నేను చనిపోయినంతలో ప్రాడులేండి అనుకొని మనకు నచ్చినట్లుగా ఉన్నాం అనుకో, ఆయన ఈరోజే వస్తే సమీపించగలం ఆయన దగ్గరికి? ఆయన ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం వసించుతూ అమరత్వం గలవాడే అన్నాడంట తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16. అలాంటి దేవుడు మనకు సమీపానికి వస్తున్నాడు. రెండవ రాకడ అదే. కల్లారా యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి కల్లారా చూసే అవకాశం అది. అవునా? మనమే కాదు, మనమేనా? అందరూనా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో, ఇక ముందే ఎంతమందికి వస్తారో వారందరూ ఎవరిని చూస్తారంట? యేసుని చూస్తారు. తెలుసా విషయం? యేసుక్రీస్తు రెండవ రాకడలో అందరూ ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుందరంట, యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటారంట. అప్పుడు మోకాలు వేస్తారంట ఆయన ముందు. ఆయన నామాన్న ప్రతి వాని మోకాలు వంగును. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లును,
ప్రతి వాని నాలుగు తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించెను. రెండవ రాకట్లో ఇది భూమి మీద ఉన్నప్పుడు జరగాల్సింది. యేసు వచ్చేటప్పుడు ప్రత్యక్షమైనప్పుడు అందరూ చూస్తారంట. కానీ అవకాశం, రక్షింపబడే అవకాశం లేదు. ఎందుకంటే మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన మాటలు పక్కన పెడుతున్నారు. ఈరోజు సమాజం సమీపానే ఉన్నాడు. సంఘంగా, కుటుంబంగా మనం కూడుకుంటున్నాం, ఆయన మాటలు వినిపింపజేస్తున్నాం. అయినా ఆయన సమీపంలో ఉన్నా కూడా మనుషులు ఈరోజు సమీపించట్లేదు, దగ్గరికి రావట్లేదు, ఆయన మాటలు వినట్లేదు, ఆయనకి లోబడట్లేదు. కానీ రెండవ రాకడ కూడా ఉంది. అది కూడా ఎక్కడ ఉంది? సమీపంలోనే ఉంది. ఎప్పుడు వస్తుందో ఆయన కూడా ఏమన్నాడంటే, దొంగ వచ్చినట్లు నేను వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పు, వస్తాడా? అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడ, మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడ ఆయన వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఎవరికి? సమీపంలో ఉన్నాడంట. ఆ సమీపంలో ఉన్నాడు ఆయన. ఆయన వచ్చే సూచనలు కూడా చెప్పాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32, 24వ అధ్యాయం 32, 33 వచ్చినాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఎలా అయితే వసంతకాలం వస్తే అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుందో, ఇలాంటివి జరిగినప్పుడు యేసు రాకడ, రెండవ రాకడ సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి అంటున్నాడు. ఏ సంగతులు అంటే ఆ పైన వచనాలన్నీ రాయబడ్డాయి అన్నమాట. అందులో ఒక మాట మనం చదువుకుందాం. అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజు తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. తండ్రే తల్లే కొడుకుల్ని, పిల్లల్ని చంపుతున్నారు. పిల్లలే తల్లిదండ్రుల్ని చంపుతున్నారు. భార్య భర్త, భర్త భార్యను, భార్య భర్తని, రక్త సంబంధులే ఆస్తి తగాదాలు అంటూ చంపుకుంటున్నారు. భూకంపాలు, ఉపద్రవాలు, ఇవన్నీ అక్కడ సూచనలుగా రాశాడు అనమాట. ఇదిగో నేను వచ్చే ముందు ఏమేం జరుగుతాయని 24వ అధ్యాయం మొత్తం రాయబడింది. అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, పలువురు మోసపుస్తారు, అవసరమైతే రక్షింపబడిన వారిని కూడా మోసం చేసేస్తారు. జాగ్రత్త. స్వస్థతలు, అద్భుతాలు అంటూ రకరకాలుగా మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారని 24వ అధ్యాయం మొత్తం ఉంది. అంటే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్రెడీ. దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీద రాష్ట్రాలు, గ్రామాల మీద గ్రామాలు, ఊర్లో ఉన్నవారు కుల మత భేదాలు అంటూ లేకుండా, ఒకరి కులం రాజకీయ పార్టీలు అంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతాయని యేసు ముందే చెప్పాడు. అటు తర్వాత అంతం వస్తుంది. ఇవన్నీ ఏంటి? నేను వస్తున్నాను, సమీపంలో ఉన్నాను అనడానికి సూచనలు. భూమి మీద ఉన్నప్పుడు సమీపంగానే ఉన్నాడు. ఇదిగో నిత్య నివాస స్థానమైన ఆ పరలోకానికి సూచనగా కూడా దేవుడు సమీపంగానే ఉన్నాడు. ఇప్పటికీ సమీపించలేదు అనుకోండి ఆయన దగ్గరికి. మన చెడుతనమును పక్కన పెట్టి, మన దుర్మార్గతను విడిచిపెట్టి ఆయన మాటలకు లోబడకపోతే ఆ దేవునిని మనం సమీపించలేం. సమీపించిన మనం ఆయన రాకడ ఉంది. ఆయన రాకడలో నేను ఆయనతో పాటు ఆ నిత్య జీవానికి సమీపించాలి అనుకుంటే సమీప అనే దేవుడు ఉన్నాడు కనుక
నేను సిద్ధంగా ఉండాలనే ఈ మనస్తత్వం క్రైస్తవులుగా మనకు కూడా ఉండాలి. నమ్మని వారికి వాక్యం దేవుడు సమీపాన ఉన్నాడని వారికి అర్థం అవ్వాలి. నమ్మిన వారికి యేసు రెండవ రాకడ సమీపాన ఉందని గుర్తెరగాలి. అందుకోసమే తీర్పు దేవుని అంట ఆరంభమైతే, దేవుని ఇంటి దగ్గరే ఎలా ఉంటే మరి వాళ్ళ భక్తిహీనుల పరిస్థితి ఏంటి కదా. ఇంకొక వాక్యం చూద్దాం, ఎపిసి పత్రిక లేకపోతే యాకోబు పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి యుండుడి. ప్రభువు రాకడ కొరకు ఏం చేయాలంట? ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. మరి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనం? చెప్పండి, మీరు ఆలోచించండి. ఎప్పుడైనా యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా, వచ్చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి మనలో? అర్థమవుతుందా? మనం ఎదురు చూస్తున్నామా? ఇంకా నాకు లైఫ్ ఉంది, నా వయసు ఇంకా అవ్వలేదు, నా వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడో వస్తాడులే, అంతవరకు నా లైఫ్ని కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నామే తప్ప, ఆయన ఏమంటున్నాడు? ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి, ఎదురు చూడండి. ఎందుకంటే ఆయన సమీపంలో ఉన్నాడు దేవుడు. మనకి ఎప్పుడు ఆయన రాకడ జరుగుతుందో తెలీదు. సిద్ధపడి ఉన్నామా? రెడీగా ఉన్నామా ఆయన వస్తే ఆయనతో పాటు నిత్యలోకంలోనికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతో పాటు వెళ్ళడానికి సమీపంలో ఉన్నాడు ఆయనని మనం ఏ రోజైనా గుర్తిస్తున్నామా? జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా ఈ మాటలు? మన నిరీక్షణే అది. ఏంటి? వెళ్ళిన యేసు తిరిగి వస్తానని చెప్పాడు. చెప్పాడా? చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. గలిలియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే యేసు వెళ్ళే ముందు శిష్యులకు ఎన్నోసార్లు చెప్పాడు, ఇది మళ్ళా నేను రాబోతున్నాను. మరి దేవదూతలు అంటున్నాయి, ఎందుకు చూస్తున్నారు గలిలయ మనుషులారా? యేసు ఎలా వెళ్ళాడు అలాగే మళ్ళీ రాబోతున్నాడు, వస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన వస్తానని చెప్పాడు. అదే పేతురు పత్రికలో కూడా రాయబడి ఉంది, వస్తానని చెప్పాడు కదా, మీ యేసు ఇంకా ఎందుకు రాలేదు అనే సంఘంలో ఉన్న వారికి కొంతమంది అడుగుతున్నారు. అక్కడ సమాధానం ఇంతకుముందు పాఠంలో మనం తెలుసుకున్నాం. ఎందుకు ఆయన ఇంకా రాలేదు, యేసు ఇంకా వస్తానన్న యేసు ఇంకా రాలేదు ఎందుకు అనే పాఠంలో మనం చెప్పుకున్నాం. ఓకేనా? మళ్ళీ యాకోబు పత్రిక వద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అంటున్నాడు. ఎలా అయితే రైతు ప్రథమ వర్షం, తొలకరి వర్షం అంటే వ్యవసాయం ప్రారంభించినప్పుడు వచ్చే వర్షానికి, వర్షం చివర అంటే కోతకాలానికి ముందు వచ్చే వర్షానికి ఎలా అయితే ఒక రైతు ఎదురు చూస్తాడో, అలాగే మీరు కూడా ఎవరి కోసం ఎదురు చూడాలంట? ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రభువు రాక సమీపించుచున్నది. ఓపిక కలిగి ఉండండి. దేనికి ఓపిక? దేనికోసం ఓపిక? ఓపిక అంటే ఓపిక అంటే ఓపిక అంటే
నీకు చాలా ఓపిక అండి మీకు అంటారు. ఎప్పుడు అంటారు? ఆ? ఎక్కువ సమయం ఏదైనా చేస్తున్నప్పుడు, ఎక్కువ సమయం ఏదైనా చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది? కొంతమంది అయితే, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. నువ్వెవరి కోసం ఒకరి కోసం వెళ్ళావు పని ఉండి, వాళ్ళు 12 గంటలకే వస్తామన్నారు, వాళ్ళు 2 అయినా రావట్లేదు. నువ్వు అరగంట ఉంటేనే నీకు చిరాకు, అరగంట ఎదురు చూస్తాం, వెంటనే వెళ్ళిపోతాం. ఒక గంట చూస్తావు, ఫోన్ చేస్తావు వాడికి, అరే వస్తానన్నావు ఏమి ఇంకా రాలేదు, కోపం పెరుగుతుంటుంది. 2 అయిపోయింది రాలేదు, 5 అయిపోయింది రాలేదు, రాత్రి 8 అయింది. ఇంతసేపు ఎలా ఉంటున్నావు నువ్వు? అలా ఎదురు చూడడాన్ని ఓపిక అంటారు. అంతసేపు ఉంటారా మీరు? ఉంటామా? అంతసేపు ఎదురు చూస్తాం మనం? చూస్తారండి? మరి దేవుడు మన కోసం ఎంత ఎదురు చూస్తున్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఎప్పటి వరకు కొన్ని లక్షల వేల సంవత్సరాలు అయ్యింది. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నాడు మన కోసం? ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏమంటాడు? ఇదిగో నేను వస్తున్నాను, నా కోసం కూడా మీరు ఎదురు చూడండి అన్నాడు. ఓపిక. ఓపిక అంటే అర్థం ఏంటంటే ఎదురు చూడడం, సనుగుకోకుండా. సనుగులు వస్తాయి మనకి, ఎదురు చూసామనుకో, ఇలాంటి వాడేటి టైం చెప్పి టైంకే రాడు, అలా సనుక్కోకూడదు అసలు. దేవుని గురించి, మనుషుల గురించి మనం ఎదురు చూసేటప్పుడు ఏమనుకుంటాం? సనుక్కుంటాం కదా. మీరు ఓపిక కలిగి ఎదురు చూడండి అన్నాడు. కింద ఒక మాట అన్నాడు చూడండి, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సనుక్కోవద్దు నైనా. ఎవరున్నారంట? న్యాయాధిపతి వస్తున్నాడు త్వరలో, వాకిట నిలిచి ఉన్నాడు. వాకిట అంటే ఎంత దగ్గర? అలాగే దేవుడు కూడా మనకు సమీపంలోనే ఉన్నాడు. మరి ఆ సమీపంలో ఉన్న దేవునికి మనం సమీపించే మనిషిగా ఉన్నామా? అంటే ఆయన వస్తే ఆయనతో పాటు తీసుకెళ్లే వారిలో, ఎత్తబడే ఆ సంఘంలో, ఆ రాజ్యంలో మనం కూడా ఉంటామా? ఉండాలంటే ఏం చేయాలి? ఓపికతో, ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండాలి. అందుకోసం యేసుక్రీస్తు ఒక సందర్భాన్ని చెప్తాడు. 10 మంది కన్యకలు ఉన్నారంట, 5గురు ఏం చేశారంట? ఏమో దేవుడు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, పెండ్లి కుమారుడు వచ్చేసరికి కనుక దివిటీలో నూనె నింపుకోవడమే కాకుండా ఏం చేశారంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఆయిల్ తీసుకుని వెళ్ళారంట. 5గురు ఎత్తబడ్డారంట, 5గురు ఉండిపోయారంట. అంటే దేవుని కోసం ఎదురుచూపు, ఓపిక మనకు ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో, వచ్చినంత వరకు మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోతాను, రెడీ. అలా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? భూమి మీదే బాగా ఉంటుంది కదా, పరలోకం ఎందుకు అనుకో. ఇక్కడ ఉండడానికి అవకాశం మరి ఉండదు. ఎందుకు? ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రంతో పంచిపోతాలన్నీ లయమైపోతాయి. ఇంకేం ఉండవు, ఈ లోకమే ఉండదు. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాలేజీ ఉండదు, జాబ్ ఉండదు, అలాగని భార్యాభర్తలు ఉండరు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, నివాసం నువ్వు కట్టుకుని ఇల్లు ఉండదు, నీ ఆస్తి ఉండదు, అన్నీ ఒక్కసారే. మరి ఎక్కడ ఉండకంటే ఎక్కడ ఉండడం బెస్ట్? ఆయనతో ఉండడం బెస్ట్ కదా. కాబట్టి ఎప్పుడున్నా నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. మనమేమనుకుంటామంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నేను పెంచుకోవాలి. నువ్వు ఉండవు, వాళ్ళు ఉండరు కదా. అంటే సమీపాన దేవుడు ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి? ఆయనను సమీపించే మనుషులుగా ఉండాలి. ఎప్పుడు ఆయన రాకడో, ఆయన సూచనలన్నీ ఆయన చెప్పేశాడు, కానీ టైం చెప్పలేదు. ఈ టైంకి నేను వస్తానని చెప్పలేదు. దాని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు గారు మాట ఒకటి చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన చెబుతున్న ఒక మాట చూడండి.
మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడిని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూసారు, ఆ టైం ఎవరికి తెలీదు. ఏ టైము? ఆ యేసు రాకడొస్తే ఏం జరుగుతుంది? ఈ లోకం అంతమైపోతుంది, ఈ యుగము సమాప్తి అయిపోతుంది. డిసెంబర్ 21 డిసెంబర్ 21 అనుకోండి, 2012, డిసెంబర్ 21, 2012 యుగాంతం అని చెప్పారు. ఎవరు? శాస్త్రవేత్తలు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడు ఎరుగుడు అని క్లియర్గా రాసి ఉంది. యుగాంతం, ఈ లోకం అంతమయ్యే టైము ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రికి మాత్రమే తెలుసు అని యేసు చెబుతుంటే మాకు తెలిసి ఈ లోకం ఎప్పుడై అంతమైపోద్దని శాస్త్రవేత్తలు చెప్పారు. జరిగిందా? జరగదు. ఎవరు చెప్పినా ఆ సమయం కానీ ఆ టైం కానీ అది రాంగ్ అని చెప్పాలి. ఎందుకు? బైబిల్ చెప్పింది కనుక. బైబిల్ ఏమేం చెప్పింది? ఆ సమయం ఆ టైం ఎవరికి తెలియదండి. తర్వాత నేను చెప్తానని ఎవడు లేసినా అది అబద్ధమే అవుతుంది. అంటే భవిష్యత్తు చెప్తాం, భవిష్యత్తులో జరగబోతుందని ఎవడని చెప్పాడు అనుకోండి, మీరు నమ్మివద్దు. మా పక్కింటిలో ఏం చేశారంటే యుగాంతం జరిగిపోతుందంట. డిసెంబర్ 12, 2012లో మా ఇంటి పక్కింటిలో ఏం చేశారంటే, ఎలాగ చచ్చిపోతాను కదా, ఫుల్ తాగేస్తున్నాను, మందు తాగేసాడు ఆయన. అంటే డబ్బులు ఉన్నాయి, రేపు ఎలాగా వండం కదా, మరి రేపటి నుంచి నా డబ్బులు అన్నీ ఏం చేసుకోవాలి అనేసి మందు కొనుక్కొని తాగేసాడు. తాగాడు, మామూలుగా తాగుతారు కదా మందు తాగిన వాళ్ళు. అమ్మాయి రేపు ఎలాగే చచ్చిపోతాం అంటే, రేపు చచ్చిపోతాం అన్నప్పుడైనా మనిషిలో మార్పు ఉందా? రేపు చనిపోతామన్న తెలిసినా కూడా మనిషిలో మార్పు లేదు. రేపు చనిపోతాం కనుక ఈరోజు తిందుం త్రాగుదాం అని అనుకుంటాడంట. అదే ఎక్కడుంది? యాకోబు పత్రికలో రాసి ఉంది. రేపు చనిపోతాము కనుక ఏమి తిందుము ఏమి త్రాగుదాము అనుకుంటాడంట మనిషి. చూసా, అంటే చనిపోయే ముందైనా మనిషిలో మార్పు అనేది. అయినా దేవుడు మన ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఏ రోజైనా మనిషి మారుతాడని, ఏ రోజైనా తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని, తన మనస్సు మార్చుకొని నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు మనకిచ్చిన నిర్ణయ కాలం వరకు మనల్ని ఉంచుతున్నాడు. అంటే మనలో దేవుడు మార్పును కోరుకుంటున్నాడు. ఏ కుమారుడు తన తండ్రి మాట వినకుండా చెడుతనంలో బ్రతికి నాశనానికి వెళ్ళిపోతే ఇష్టమా? మరి మన అందరి తండ్రుల కంటే ప్రేమ కలిగిన వాడు దేవుడు కదా. మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద? మనం కూడా నాశనంలోనికి, అగ్నిగుండంలోనికి, పాతాళంలో శిక్ష అనుభవించడం ఆయనకు కూడా ఇష్టం లేదు. అందుకోసమే దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవాకు. చూడండి, దేవుడు దుష్టులుగా ఉండి చనిపోతే ఆయనకి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరూ తన కుమారులుగా తన స్వరూపములో పుట్టినవారు. ఆయన ఎలా అయితే ఉన్నాడో అటువంటి గుణలక్షణాలతో ఈ భూమి మీద బ్రతకాలని కోరుకుంటున్నవాడు. ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నాడు. ఏమని? దుష్టుడిగా ఉండొద్దు, నీతిమంతుడిగా నువ్వు మారాలి, నా వైపు తిరగాలి, నీ తప్పులు దిద్దుకొని, నీ ప్రవర్తన దిద్దుకొని నువ్వు బ్రతకాలి. అది దేవుని ఇష్టం. సమీపాన దేవుడు ఉన్నాడు కనుక ఆయన సమీపించే కుమారులుగా, మన తండ్రి కదండి ఆయన. మరి తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశ లేదా?
ఆ తండ్రిని చూడాలన్న ఆశ మనకు లేదా? ఆయన ఎంత ఎంత అద్భుతాలు చేశాడంటే, ఆయన చేసిన కార్యాలు ఆలోచిస్తే ఊహలకు అందదు కదా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు గారు చేసిన కార్యాల గురించి చెబుతూ యోహాను గారు ఏమంటారంటే, ఆయన చేసిన కార్యములు అనేకములు కలవు, అలాంటివి రాయాలనుకంటే ఈ భూమి అంతా పట్టదంట. చదివారు ఎప్పుడైనా మాట? చదివారా? యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఎన్నో వచనం? అదేనా? మీరు చదువుతుంది ఏ అధ్యాయం చెప్పండి. 21 చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. చూడండి, యేసు చేసిన అద్భుతాలు ఎన్నున్నాయో, అంటే భూమి మీదకి వచ్చి చేసినవి. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన అద్భుత క్రియలే భూమి పట్టనప్పుడు సృష్టి నిర్మాణం వెనుక ఆలోచిస్తే, సృష్టిని నిర్మించిన ఆ కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆదాము మొదలుకొని నేటి వరకు సృష్టింపబడిన మనుషుల కోసం దేవుడు చేస్తున్న క్రియలను ఆలోచిస్తే, అందుకోసం కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీ వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఏంటంట ఆయన కార్యాలు? యెహోవా, నీ కార్యములో ఎన్నెన్ని విధములు, ఎన్ని విధాలండి, ఎన్ని రకాల జాతులు, ఎన్ని రకాల పళ్ళు కదా, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల పశువులు, ఎన్ని రకాల నక్షత్రాలన్నీ ఒకేలాగా లేవు. వాటి మహిమ వేరు, వాటి కాంతి వేరు, వాటి సైజు వేరు, వాటి బరువు వేరు. అందుకోసం యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత వాటిని సృష్టించాడంట. ఆయన మహాజ్ఞానాన్ని చేత వాటిని సృష్టించాడు. అటువంటి జ్ఞానానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. మరి ఆయనే సమీపంలో ఉంటే ఆయన చూడాలని ఆశ లేదు. ఇన్ని సృష్టించిన, ఇన్నిటిని మన కోసం కలుగు చేసిన భూమితో వాటన్నిటిని నింపేశాడంట. వాటితో భూమిని అంతటిని నింపేశాడంట దేవుని కార్యాలతో. దేని గురించి ఆలోచించండి, దేవుని కార్యం బయటకు వస్తుంది. ఒక కొబ్బరికాయ చూడండి, ఆ లోపల ఎలా అండి నీరు ఉన్నాయి, ఆలోచించారా? అంటే ఆయన చేసిన కార్యాలు ఊహలకు అందవు. మనం ఈజీగా ఒక ఆకుని తెంపేస్తున్నాం, కానీ ఆకుల గురించి వీళ్ళకి చెప్తారు సైన్స్లో. పత్రాన్ని ఎలా కట్ చేయాలి, అందులో భాగాలు ఏంటి అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైంటిస్టులు. వీళ్ళకి స్కూల్లో పుస్తకాల్లో ఉంటుంది, అవి ఎన్ని భాగాలుగా ఉంటాయి. సూర్యకి సంయోగ క్రియ, కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది, పత్రంలో. అవి ఎలా జరుగుతుంది, ఒక ఆకును పట్టుకొని ఒక పాఠం తయారు చేశారు వాళ్ళు. అలాంటి ప్రపంచంలో ఎన్నో ఆకులు ఉన్నాయి. అవన్నీ ఎవరి కార్యాలు? దేవుని కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని మనము ఆలోచించడానికైనా దాన్ని వివరించడానికైనా మన జ్ఞానం సరిపోదని ప్రసంగిలో రాయబడింది. అలాంటి అద్భుత క్రియలు చేసిన ఆ తండ్రి అయిన దేవుని చూసే అవకాశం క్రీస్తు రెండవ రాకడ. మరి ఆ రాకడ కోసం ఆ దేవుని చూడడానికి మనం ఏం సిద్ధం ఉన్నాం, ఏం చేస్తున్నాం? ఆ తండ్రిని చూడాలి. ఆయన ఎదుట బల నమ్మకమైన
మంచి దాసుడా అని మనల్ని అనాలి. ఆ స్కూల్లో ఒక టీచరే అందరి ముందు నిలబెడితే వెరీ గుడ్ అంటేనే మనం మురిసిపోతుంటాం. అలాంటిది కోటాను కోట్ల దేవదూతల ముందు, ప్రపంచ ప్రజలందరి ముందు వెరీ గుడ్ అని నేను అన్నాడు అనుకో, ఆ మహిమ ఎలా ఉంటుంది, ఆ సంతోషం ఎలా ఉంటుంది. దానికోసం నువ్వేం చేస్తున్నావు భూమి మీద? ఆయన సమీపంలో ఉన్నాడు, నేడో రేపు రాబోతున్నాడు. వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉంటావు ఆయన గురించి? ప్రార్థన చేసుకుందాం.